ఆ కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ పారిపోయారండి. ఎవరో చెప్తే వెళ్ళిపోయి ఎవరో చెప్తే వాళ్ళు చాలా నిజాయితీగా శాలరీ మీద మాత్రమే ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టే వాళ్ళు ఎటువంటి దందాలు చేయలేదు, ఎటువంటి వసూలు చేయలేదు, లాడ్జీల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, స్పా సెంటర్ల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, లేకపోతే మధ్యలో ఈ అదే ల్యాండ్ డీలింగ్స్ ఇవి చేయలేదు. అందుకే పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఫోన్లు కూడా అమ్ముకున్నారని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అదేదో నాగపూర్ వెళ్తామండి డబ్బులాట వచ్చింది, అదేదో విజయవాడలో అమ్ముకున్నారంట పోయి పాపం. సార్ ఆ డబ్బులు లేక విజయవాడ ఏది కానిస్టేబుల్ అంట హెడ్ కానిస్టేబుల్ డబ్బులు లేక ఫోన్లు అమ్మేశారా? ఎవరికి చెప్తున్నారు ఈ కహానీలు? ఇక్కడ ఎవరు కొనట్లేదు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా గుడ్డిగా నమ్మి ప్రజలందరినీ బ్లేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒకడైతే అచ్చం లాడ్జీలు హోటల్లో రోజు దందాలు ఆడి వ్యాపారం, ఇంకొకళ్ళేమో అచ్చం ఈ గంజాయి ఈ సెటిల్మెంట్లు అన్ని వ్యాపారం. ఇలా మధ్యలో ఇంకో ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు సురేష్ అని, అతను 100 కోట్లు సంపాదించాడు, సీఏ 200 కోట్లు. అంటే ఈ హెడ్ కానిస్టేబుల్ ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు చెప్పండి? ఫోన్లు అంటే ఎందుకు ఫోన్లో డేటా ఏమైనా ఉంటే మరి తీసుకుంటారు కదా ఫోను, డేటా కోసం. డేటా అందుకని ఉన్నదట అంటే డిలీట్ చేసి ఆడ అమ్మేసి వచ్చారు. ఏ షాప్ లో అమ్మేస్తారు అక్కడికి వెళ్ళి గుర్తు తెలియదంట, అది కూడా రాశారు ఆడ. ఏ షాప్ లో అమ్మేమో గుర్తులేదు. మొత్తం నేను విచారణ రోజు చూస్తున్నా కదా పేపర్లో, ఫస్ట్ సీఐ నాగరాజు అడిగిన ప్రశ్నలకి మౌనం దాల్చారు, మళ్ళీ అడిగితే గట్టిగా మౌనం దాల్చారు, మళ్ళీ అడగగానే మీకు తెలుసు కదా మీరు రాసేసుకోండి సంతకం పెట్టాలన్నాడు, మళ్ళీ అడిగితే మౌనం దాల్చాడు. నిన్న ఈ కానిస్టేబుల్ కూడా అంతే, గట్టిగా అడిగితే మౌనం దాల్చారు. మాకేమీ తెలియదు అన్నారు. మాకు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మాత్రమే తెలుసు, 8 నైట్ నుంచి మాకు ఏమైందో ఇప్పుడు దాకా అసలు తెలియదు అని చెప్పారు. మరి ఇదేంటి?